వెల్కమ్ టు ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఈ వీడియోలో నేను లేడర్ స్టిచ్ గురించి చూపిస్తాను. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ 17 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వదిలిపెట్టి 4th చైన్లో 1 డీసీ వేసుకోవాలి. అట్లాగా 5 డీసీస్ వేసుకోవాలి. 3 చైన్స్ 1 డీసీ కింద కౌంట్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు 10 చైన్స్ వేసుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10 వేసుకొని ఇది ఇక్కడ మనం స్లిప్ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ 5 డీసీస్. వన్ 2 3 4 5 వేసుకొని మళ్ళీ 10 చైన్స్ 3 4 5 6 7 8 9 10 సేమ్ ఇందాక ఎట్లా వేసుకున్నామో స్లిప్ నాట్ ఈ 2 థ్రెడ్స్లోంచి స్లిప్ నాట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిగిలిన చైన్స్లో డీసీ వేసుకోవాలి. చూడండి 5 డీసీస్. టర్న్ తిప్పుకొని 1 చైన్ వేసుకొని అన్నిట్లో 1 ఎస్ వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఇట్లాగా బ్యాక్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఎస్ వేసుకోవాలి. ఇట్లాగా అన్ని చైన్స్లో 1 ఎస్ వేసుకోవాలి. చూసారు కదా 1 ఎస్ అయిపోయింది. మళ్ళీ టర్న్ తిప్పుకొని 1 2 3 చైన్స్ వేసుకొని ఆల్రెడీ 3 చైన్స్ వేసుకున్నాం కాబట్టి అది 1 డీసీ కిందకి కౌంట్ అవుతుంది. తర్వాత 4 డీసీస్ వేసుకోవాలి. చూడండి ఇట్లాగా. సో ఎట్లా మనం ఫస్ట్ రో చేసుకున్నామో అట్లాగే అన్ని రోల్ చేసుకోవాలి. ఈ రో అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఎస్సీ రోల్స్ వేసుకోవాలి. సో నేను చేసి చూపిస్తాను. ఇవన్నీ ఇట్లాగా వేసుకోవాలి. ఇది ఎండింగ్. మీరు ఎప్పుడైనా ఎండింగ్ చేయాలనుకుంటే ఇట్లా ఫస్ట్ 1 ఎస్సీ వేసుకొని తర్వాత
అన్ని చైన్స్లో డీసీ వేసుకోవాలి. ఇట్లా లూప్ వేయని అవసరం లేదు. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి చూడండి, ఇవి ఫస్ట్ది ఇట్లా పెట్టి ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ దాన్ని బయటకు తీయండి. ఇప్పుడు సెకండ్ దాంట్లో నుంచి థర్డ్ దాన్ని ఇవ్వండి. ఇట్లా ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ దాన్ని, సెకండ్ దాంట్లో నుంచి థర్డ్ దాన్ని వేసుకొని ఇట్లా టర్న్ తిప్పుకొని 1 చైన్ వేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఎస్సి, 2 3 4 ఫోర్త్ దాని దగ్గరికి వచ్చేసరికి ఫిఫ్త్ దాంట్లో నుంచి చూడండి, దీంట్లోకి కూడా వెళ్ళి వేసుకొని అనేసి మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్ దాంట్లో నుంచి కూడా ఈ దీంట్లోకి వెళ్ళి అనేసి అట్లాగా దీంట్లో 2 టైమ్స్ ఎస్సి వేసుకోవాలి. చూసారు కదా, ఇది యాక్చువల్లీ కొంచెం పక్కకు వచ్చింది, కొంచెం రావాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ డీసీ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లాగా చూడండి. థ్యాంక్ యూ. నా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.